హలో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి సండే రొటీన్ ఫుల్ డే వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 10 దాకా అయితే వీడియో అయితే షూట్ చేశాను అన్నట్టు. ఇక్కడ టైం వచ్చేసి ఇంకా మార్నింగ్ 9 o'clock అట్లా అవుతుంది అన్నట్టు. సన్ రైజ్ అయితే అవ్వలేదండి, స్నో పడడం వల్ల. సో వింటర్ టైంలో సన్ రావడం చాలా తక్కువ అన్నట్టు. అండ్ వెదర్ కూడా ప్లస్లో ఉండడం వల్ల స్నో కూడా స్లోగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. సో మెల్ట్ అయిపోయి ఇట్లా వాటర్ లాగా అయితే అయిపోతుంది అన్నట్టు. అండ్ ఇక్కడ ఇట్లా ప్లస్లో ఉన్నప్పుడు మాత్రము రోడ్స్ అయితే చాలా స్లిప్పరీగా ఉంటాయండి, మనం జారి కింద కూడా పడిపోతాం అన్నట్టు. సో అంత స్లిప్పరీగా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నట్టు. సో బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసి వాళ్ళ దోశ అన్నమాట. మా పిల్లలు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసేసరి మా కోసం అనేది ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నట్టు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ అయితే టీకి అయితే రెడీ చేసేస్తున్నాను అన్నట్టు. సో టీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. సో టీ కూడా తాగేసి సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. లంచ్లోకి వచ్చేసి ఇవాళ చికెన్ బిర్యానీ అండి. ముందు రోజు నైటే చికెన్కి అయితే క్లీన్ చేసి పెట్టేసి మ్యారినేషన్ అయితే చేసి పెట్టేశాను అన్నమాట. సో ముందు రోజే మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే టైం సేవ్ అవుతుంది అండ్ కుకింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా అని ముందు రోజు నైటే క్లీన్ చేసేసి మొత్తం మ్యారినేషన్ అంతా చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అన్నమాట. అండ్ ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి. సో బిర్యానీలోకి గ్రేవీ కర్రీ కూడా ఉండాలి కదా అని కొంచెం చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అన్నట్టు. యాక్చువల్లీ మా పాపకి అయితే చాలా ఇష్టం అన్నమాట చికెన్ బిర్యానీ అంటే. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అయితే చేస్తున్నాను అన్నట్టు. సో తన కోసమనే. అండ్ ఇక్కడ కర్రీ అయితే కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కర్రీ కుక్ అయిపోయింది. ఇది బిర్యానీ కోసం అని అయితే రెడీ చేస్తున్నాను అన్నట్టు. ముందు రోజే నేను ప్రిపేర్ చేసి పెట్టేశాను కాబట్టి మ్యారినేషన్ అంతా చేసి పెట్టాను కాబట్టి నాకైతే కుకింగ్ అయితే ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది అన్నమాట. సో ఇక్కడ కర్రీ కూడా ఇంకా బిర్యానీకి అయితే ఒక 70% అలా కుక్ అయిపోయింది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాస్మతి రైస్ కూడా ఒక 30 minutes బిఫోర్ అలా నానబెట్టి పెట్టేశాను అన్నట్టు. సో ఇక్కడ వాటర్ కూడా పెట్టాను అన్నట్టు రైస్ కోసం అని. వాటర్ బాయిల్ అయ్యాక రైస్ అయితే యాడ్ చేసేసాను అన్నమాట. సో రైస్ అయితే ఒక 70% అలా కుక్ అయిపోయింది అన్నట్టు. సో ఇది కుక్ అయిపోయాక సో రైస్ అయితే ఇందులో యాడ్ చేసేస్తాను అన్నట్టు. సో అన్నీ యాడ్ చేసేసి ఇంకా దమ్కి పెట్టేయడమే అన్నమాట. సో లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇక. సో ఇంకా బిర్యానీ అయితే తినేసి బయటకైతే వెళ్దాం అనుకున్నాం అన్నట్టు. క్రిస్మస్ టైం కదా, సో పిల్లలకి ఏమైనా తీసుకోవచ్చు కదా అన్నట్టు బయటకైతే వెళ్ళామన్నట్టు. లంచ్ చేసేసి అయితే ఇక్కడ మా హస్బెండ్ అడుగుతున్నాను ఎలా ఉంది అని. సూపర్ ఉంది అని అంటున్నారు అన్నట్టు. అండ్ ఇక్కడ లంచ్ చేసేసి మేమైతే మాల్కి అయితే వచ్చామన్నట్టు. సో క్రిస్మస్ టైం కదా, సో మంచి డెకరేషన్స్ కానీ అన్ని రైడ్స్ అని కిడ్స్కి రైడ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో రైడ్ ఏదైనా చేపిద్దాం అనేసి అయితే వచ్చామన్నట్టు. ఇట్లా క్రిస్మస్ డెకరేషన్స్ అన్నీ చేశారన్నట్టు. మాల్ అయితే అసలు బ్యూటిఫుల్గా ఉందండి, చాలా బాగా డెకరేషన్ చేశారన్నమాట క్రిస్మస్ టైం కాబట్టి. సో మేమైతే రైడ్స్ ఎక్కేసి కాసేపు అలా టైం స్పెండ్ చేసేసి ఇంటికైతే వచ్చేసామన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఇంటికైతే వచ్చేసామండి. ఇక అప్పటికే టైం అట్లా 4 అట్లా అయిపోయిందన్నమాట. సో ఇంకా ఎవ్రీ సండే నాకు రొటీన్ అన్నట్టు. సో డ్రెస్సెస్ అయితే లాండ్రీలో వేసేయాలన్నట్టు. సో డ్రెస్సెస్ అయితే వాషింగ్కి అయితే వేసేసాను అన్నమాట. అండ్ ఇక్కడ పావుబాజీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నట్టు. ముందు రోజు నైటే బఠానీ అయితే నానబెట్టి పెట్టేశాను అనమాట. సో ప్యాన్ మీద కొంచెం బటర్ అట్లా వేసేసుకొని పావుబాజీ మసాలా, కారం, ఉప్పు వేసేసి బ్రెడ్స్ అయితే కాలుస్తున్నాను అన్నమాట. సో ఎప్పుడైనా వీకెండ్స్ అప్పుడప్పుడు ఇట్లా స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అన్నట్టు. సో ఇదైతే రెడీ అయిపోయినట్టేనండి. ఇక ఇదైతే తినేసామన్నట్టు. ఇంకా నెక్స్ట్ అయితే డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. అండ్ పావుబాజీ అయితే రెడీ అయిపోయింది అన్నట్టు.
అన్నట్టు. సో ఇంకా తినేసి నెక్స్ట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి అన్నట్టు. సో డిన్నర్లోకి అయితే టమాటా పప్పుని చపాతీస్ అయితే చేసేసాను అనమాట. సో కర్రీ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇక్కడ చపాతీస్ చేస్తున్నాను అన్నట్టు. సో చపాతీస్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో చపాతీస్ అయితే చేసేసి డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసామన్నట్టు. ఇంకా నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తాను అన్నట్టు. డైలీ కంపల్సరీ నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసేస్తానన్నమాట. సో ఇదైతే కంపల్సరీ అన్నట్టు. అప్పటికే టైం 9:45 అలా అవుతుంది అన్నట్టు. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.